ఇండియాలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ప్రతి రాష్ట్రానికి వివిధ కథలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఉంటాయి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నా అందరూ భారతీయులే అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. అయితే ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశానికి చెందిన రాష్ట్రం యొక్క పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. దేశానికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ తమ రాష్ట్రాన్ని పొలిటికల్ గా మరియు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే రాజకీయ నాయకుల పాత్ర కూడా చాలానే ఉంటుంది. అయితే ఇండియా యొక్క అభివృద్ధికి పాల్పడుతూ మరియు తమ రాష్ట్రాన్ని మెరుగుపరుచుకుంటున్న రాష్ట్రాలేవో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లిస్ట్ లో మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్తే, హార్ట్ ఆఫ్ ఇండియాగా పిలువబడే మధ్యప్రదేశ్ ఇండియాలో 10th రిచెస్ట్ స్టేట్ గా ఉంది. ఇక్కడ పాపులేషన్ చూసుకుంటే 7.20 లక్షలకు పైగా ఉంటుంది. మధ్యప్రదేశ్ అనేది పరిమాణంలో మరియు అభివృద్ధిలో పెద్ద రాష్ట్రం కాబట్టి దేశ రాజకీయాల్లో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మధ్యప్రదేశ్ జీడిపి చూసుకుంటే 15.2 లక్షల కోట్లుగా ఉంది మరియు లిటరసీ రేట్ అనేది 75% దాకా ఉంది మరియు దేశానికి ఆర్థికంగా 4.5% దాకా ఎకనామిక్ గా సపోర్ట్ చేస్తుంది. ఈ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా చూసుకుంటే 1.5 lakh, అంటే సుమారుగా ఒక వ్యక్తి సంవత్సరానికి 1,50,000 దాకా సంపాదిస్తున్నారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ ఇండియాలోని ధనిక రాష్ట్రాల్లో 9th ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి వ్యవసాయం, ఇండస్ట్రీస్ మరియు ఇతర రంగాల ద్వారా దేశానికి 4.7% దాకా ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ జనాభా వచ్చేసి 5,30,00,000కు పైగా ఉంటుంది మరియు జీడిపి 15.9 లక్షల కోట్ల దాకా ఉంటుంది మరియు సంవత్సరానికి ఒక వ్యక్తి సుమారుగా 2,70,000 దాకా సంపాదిస్తున్నారు మరియు ఈ రాష్ట్రం యొక్క అక్షరాస్యత అనేది 72% దాకా ఉంది. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్, బెంగళూరు తర్వాత ఐటీ సెక్టార్లో ఇండియాకి గుండె అని చెప్పొచ్చు. తెలంగాణ యొక్క జీడిపి చూసుకుంటే 16.5 లక్షల కోట్లకు పైగా ఉంటుంది మరియు 71% లిటరసీ రేట్తో ఉంటుంది. దేశ అభివృద్ధికి 4.9% ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంది. 3,08,00,000 మంది జనాభాతో ఈ రాష్ట్రం నిండిపోయింది మరియు పర్ క్యాపిటా చూసుకుంటే 3,80,000 దాకా ఉంది. రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్, దీనిని పింక్ సిటీ అని కూడా అంటారు. రాజస్థాన్ యొక్క జీడిపి 17 లక్షల కోట్లకు పైగా ఉంది మరియు ఇక్కడ లిటరసీ వచ్చేసి 70%, అంటే దేశం యొక్క యావరేజ్ లిటరసీ రేట్ కంటే కొంచెం తక్కువ మరియు దేశానికి 5% ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ పాపులేషన్ చూసుకుంటే 8,20,00,000కు పైగా ఉంది మరియు ప్రతి వ్యక్తి సంవత్సరానికి 1,60,000 దాకా సంపాదిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ యొక్క రాజధాని కోల్కతా, దీనిని సిటీ ఆఫ్ డ్రీమ్స్ గా పిలుస్తారు. ఇక్కడ జీడిపి చూసుకుంటే 18.8 లక్షల కోట్లకు పైగా ఉంటుంది మరియు 80% లిటరసీ రేట్ కలిగి ఉంటుంది. దేశానికి ఆర్థికంగా 5.6% సపోర్ట్ చేస్తుంది మరియు ఇక్కడ జనాభా 9.9 కోట్లకు పైగా ఉంటుంది. ఇక్కడ యావరేజ్ గా పర్ పర్సన్ 1.5 lakhs సంపాదిస్తున్నారు. ఇండియాలో అత్యంత జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, దీని యొక్క రాజధాని లక్నో. ఇక్కడ జీడిపి చూసుకుంటే 24.9 లక్షల కోట్లకు పైగా ఉంటుంది మరియు 73% లిటరసీ రేటుతో ఉంటుంది. దేశానికి ఆర్థికంగా 8.4% సపోర్ట్ చేస్తుంది మరియు ఇక్కడ జనాభా చూసుకుంటే 23.8 కోట్ల మంది ఉన్నారు. కానీ పర్ క్యాపిటా మాత్రం 90,000కు మాత్రమే పడిపోయింది. పర్ క్యాపిటా తక్కువగా ఉండడానికి కారణమైతే జనాభా ఎక్కువగా ఉండడం ఒక కారణంగా చెప్పవచ్చు. ఇండియాలో గుజరాత్ అనేది పశ్చిమ భారతదేశంలో ఉంటుంది. దీని యొక్క రాజధాని గాంధీనగర్. ఇక్కడ జీడిపి చూసుకుంటే 27 లక్షల కోట్లకు పైగా ఉంటుంది మరియు 82% లిటరసీ రేట్తో ఉంటుంది. దేశానికి ఆర్థికంగా 8.1% సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ పాపులేషన్ చూసుకుంటే 7 కోట్లకు పైగా ఉంటుంది మరియు యావరేజ్ గా ఒక వ్యక్తి 3.1 lakh per annum సంపాదిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరు దేశంలోనే పెద్ద ఐటీ హబ్ గా పేరు పొందింది. కర్ణాటక జీడిపి వచ్చేసి 28.9 లక్షల కోట్లుగా ఉంది మరియు 78% లిటరసీ రేట్ కలిగి ఉంది. దేశానికి ఆర్థికంగా 8.2% సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ పాపులేషన్ చూసుకుంటే 6.8 కోట్లకు పైగా ఉంది మరియు ప్రతి వ్యక్తి సంవత్సరానికి 3.3 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. తమిళనాడు యొక్క రాజధాని చెన్నై. చెన్నై అనేది ఒక పెద్ద తీర ప్రాంతం. ఇది ఐటీ
ఫిల్మ్ మరియు వ్యాపార కేంద్రం. తమిళనాడు యొక్క జీడిపి చూసుకుంటే 31.5 లక్షల కోట్లకు పైగా ఉంది మరియు 87% లిటరసీ రేట్ కలిగి ఉంది. దేశానికి ఆర్థికంగా 8.9% సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ పాపులేషన్ చూసుకుంటే 7,60,00,000కు పైగా నివసిస్తున్నారు మరియు ప్రతి వ్యక్తి సంవత్సరానికి 3.5 లక్షలు సంపాదిస్తున్నారు. దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇండియాలో భౌగోళికంగా 3వ అతిపెద్ద రాష్ట్రం. దీని యొక్క రాజధాని ముంబై. భారతదేశం యొక్క ఫినాన్స్ మరియు బిజినెస్ కి హబ్. ఇండియాలో ఉన్న పెద్ద సినీ ఇండస్ట్రీ బాలీవుడ్. అది ముంబైకి సొంతం. అయితే మహారాష్ట్ర యొక్క జీడిపి వచ్చేసి 42.7 లక్షల కోట్లకు పైగా ఉంటుంది మరియు 87% లిటరసీ రేట్ కలిగి ఉంటుంది. దేశానికి ఆర్థికంగా 13.3% సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ పాపులేషన్ 12,70,00,000కు పైగా నివసిస్తున్నారు మరియు ప్రతి వ్యక్తి సంవత్సరానికి 2.8 లక్షల దాకా సంపాదిస్తున్నారు. ఇవి భారతదేశంలో ఉన్న అత్యంత ధనిక రాష్ట్రాలు. మీకు ఏ స్టేట్ సర్ప్రైజింగ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.